అట సరే 10 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, ఇంకా 10 ఏళ్ళు ఇవ్వండి నాకు. ఎందుకు? ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తా. అబ్బా, ఫ్యూచర్ సిటీ అంటే ఇదిరా, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణలో ఉందిరా అన్నట్టుగా అనిపిస్తా, ఇక్కడికి రప్పిస్తా అంటుండు. న్యూయార్క్తో పోటీ పడే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 నెలల్లో FCDA భవనం రెడీ, 10 ఎకరాల్లో సింగరేణి భవన్, ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు. రావిర్యాల ఆమన్గల్ మధ్య రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్కు భూమి పూజ. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని, చరిత్రలోనే ఈ సిటీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. 15,000 చదరపు అడుగుల్లో 20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా 4 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. అనంతరం ఫ్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి పనులు, పరిశ్రమలు, లేఅవుట్లకు FCDA అధికారులు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు ఉన్నారు. రావిర్యాల ఆమన్గల్ మధ్య రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ కోడ్ 1కు సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీకి కేంద్ర బిందువుగా నిలిచే డెవలప్మెంట్ భవనాన్ని డిసెంబర్లోగా పూర్తి చేస్తామని, అదే సమయంలో స్కిల్ యూనివర్సిటీని సైతం పూర్తి చేస్తామని సీఎం కీలక ప్రకటన చేశారు. FCDA పూర్తి కాగానే అప్పుడు నెలకు 3 సార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చొని మాట్లాడతానని తెలిపారు. తనకు 10 ఏళ్ళు సమయం ఇవ్వాలని, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని అనుకొస్తుండు రేవంతం అయ్యా. ఇస్తారా మరే? 10 ఏళ్ళు టైం కావాలన్నట, 10 ఏళ్ళు ఇంకా అవకాశం ఇవ్వాలి అంటుండు. ఇక 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఇక ప్రపంచాన్ని వీడికి రప్పిస్తా ఇక అన్నట్టు మాట్లాడుకుంటా ఇంకో ముచ్చట కూడా సేవ్ చేసిండు. మరి కొంతమంది భూముల విషయంలో మరి పుసుక్కున ఏమన్నా కోర్టుకు అటు ఇటు ఏమన్నా మరి ఎవరన్నా ఉసుగొల్పితే ఉరుకులా పెట్టారు. వద్దు, జర నాకు 10 ఏళ్ళు అవకాశం ఇయ్యి, నేనేందో చూపిస్తా, నా పరిపాలన ఎట్లా ఉంటుందో చూపిస్తా అని అనుకొస్తుండు. మరి చూడాలి ఇక రేపు మరి ఏం కథ నడుస్తుంది, ఏం కథ అనేది. పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కంది శ్రీనివాసరెడ్డి డాల్డా కంపెనీ కాలనీలో భారీ చేరికలు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరిన కాలనీ వాసులు కండువాలు గప్పి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు. ఈయన మోతం పోతుందట ఆదిలాబాద్లో. ఇక పుట్టలకెళ్ళి ముషిళ్ళ గుంపు ఏ రకంగా లైన్ కడుతుందో ఇప్పుడు ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి ఒక రకంగా చేరుకుంటున్నారట. ఒక్కసారి మరి అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎట్ట సంగతి, ఎందుకని మరి ఈ రకంగా ఊరుకొస్తుర్రు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము.
హలో నమస్తే. శనార్థి శరణార్థి చెప్పండి. అయ్యా మొత్తం ఆదిలాబాద్లో మొత్తం మోతం అవుతుందిగా. ఏంది తాత?